దళితుడి లాకప్ డెత్పై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఇటీవల పోలీసుల లాకప్లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. రాజేష్ మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. లాకప్లో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే రాజేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో రాజేష్ను అన్యాయంగా కొట్టి చంపారన్నారు కేటీఆర్. మంత్రి ఉత్తమ్, స్థానిక నాయకులు రాజేష్ మృతిపై సమాధానం చెప్పాలన్నారు. రాజేష్ లాకప్ డెత్కు బాధ్యులైన పోలీసులు వెంటనే డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాజేష్ అనే ఒక దళిత తమ్ముడిని ఈ ప్రభుత్వం ఒక రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితమైన ఒక కేసు పెట్టి ఆ కేసులో రకాలుగా ఆ తమ్ముడిని చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చేసి 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన యువకుడిని అల్టిమేట్ గా లాకప్ డెత్ ద్వారా, లాకప్ లో పెట్టిన చిత్రహింసల ద్వారా బలి తీసుకున్నారు. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ తల్లి తల్లడిల్లిన, ఆ కుటుంబం మొత్తం ప్రాధేయపడ్డా మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి, వదిలిపెట్టండి, మీకేం కావాలంటే అది చేస్తాము, ఏమన్నా తప్పు జరిగింది అంటే దానికి తప్పకుండా రికవరీ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ మేము సిద్ధమని చెప్తే కూడా మరి నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు ఏవైతే వచ్చినాయో వాటికి అనుగుణంగా ఆ తమ్ముడిని బలి తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రి గారు, పక్కనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. మాటికి ఆ దళిత యువకుడి హత్య లాకప్ లో ఇది ప్రభుత్వం చేసిన హత్యే. ఆ హత్యకు బాధ్యులైన డీఎస్పీని, సిఐని, ఎస్ఐని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అట్లాగే ఆ ప్రభుత్వం తరపున గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరియమ్మ గారు అనే ఒక దళిత మరి మహిళ ఆనాడు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మన తుంగతుర్తి నియోజకవర్గంలో ఇట్లాగే జరగకూడని దురదృష్టకర సంఘటన జరిగితే ఆ కుటుంబానికి 35 లక్షల నష్టపరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఇల్లు కట్టించి వారం రోజుల లోపలనే ఆ అధికారులను కూడా డిస్మిస్ చేసిన చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి. మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారు? ఎందుకు ఆ దుర్మార్గులైన, హంతకులైన అధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవరు వాళ్ళని కాపాడుతున్నారు? ఇంకా సిగ్గుచేటు, ఇక్కడ ఉన్న మంత్రి గారు ఈ డీఎస్పీ గారిని, ఇక్కడ ఉన్న డీఎస్పీ గారు ఎవరైతే బాధ్యుడో ఈ హత్యకి, ఆయనను తీసుకొని పోయి ట్రాన్స్ఫర్ చేయించి శ్రీధర్ రెడ్డి అనే అధికారిని ఆయన సివిల్ సప్లై శాఖలో పెట్టుకుని ఇవాళ ప్రమోషన్ ఇచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదు. ఆ తల్లికి కలిగిన క్షోభకి, ఆ కుటుంబానికి కలిగిన నష్టానికి నిజానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి నష్టాన్ని మనం పూడ్చలేం. కానీ అమానవీయంగా లాకప్ డెత్ చేయడమే కాకుండా ఇంకా అధికారులను కాపాడుతున్న దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు గనక స్పందించకపోతే కర్ల రాజేష్ గారి వ్యవహారంలో శాసనసభలో, శాసన మండలిలో కూడా తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తాం. ఈ దళిత యువకుడి హత్య ఏదైతే మరి పోలీస్ స్టేషన్ లో, పోలీస్ కస్టడీలో జరిగిందో, అవసరమైతే దీన్ని ఢిల్లీ స్థాయి దాకా కూడా తీసుకొని పోతాం. ఎన్హెచ్ఆర్సీ ఉంది, ఢిల్లీలో కూడా మానవ హక్కుల సంఘం ఉంది, అట్లాగే ఢిల్లీలో కూడా ఉన్న ఎస్సీ కమిషన్ దాకా కూడా దీన్ని తీసుకొని పోతాం. మీరు గనక ఆ 3 అధికారులు ఎవరైతే బాధ్యులో వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయకపోతే వదిలిపెట్టే సమస్య లేదనే మాట కూడా మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మరి మా పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు వారికి తప్పకుండా వారికి ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో కొంత ఇది వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టుగా ఉపయోగపడాలని ఆ కుటుంబానికి తప్పకుండా మా మల్లయ్య యాదవ్ గారు, మా జగదీష్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్ గారు అందరూ కూడా అండగా నిలబడతారు. తప్పకుండా వారికి ఏ కష్టం వచ్చినా మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా గతంలో వచ్చి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిపోయారు. అట్లాగే ఈ కేసులో న్యాయం జరగాలని పోరాడిన మందకృష్ణ మాదిగ గారికి కూడా నా అభినందనలు. తప్పకుండా ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే ప్రజా సంఘాల నాయకులు గట్టిగా నిలబడి మాట్లాడతారో చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితేనేమి, అట్లాగే మరి ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేశారో వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, కాకపోతే ఆ తల్లికి
ఆ తమ్ముడు కమలాకర్కి ఇద్దరికి కూడా అండగా నిలబడి వారి కుటుంబం మళ్ళీ స్థిమితపడేదాకా, వాళ్ళ కుటుంబం మళ్ళీ ఒకసారి ఒక ఒడ్డుకు పడేదాకా అందరూ అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరు కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. నమస్కారం.